బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 90% కలలు కేవలం విడుదల మాత్రమే. ఈ కోరికలు రాత్రివేళ విడుదలవుతున్నాయి. ఇక రెండో రకం కలలు చాలా విషయాలు చెప్తాయి మీరు చూడగలిగితే. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో ఏదైనా ఉంటే చెప్తుంది. ఇక మూడో రకం కలలు మన లోపల దాగి ఉన్న కొత్త జ్ఞాపకాలు బయటికి రావడం. ఇది చాలా బాధాకరంగా ఉండగలదు. ఇంకో రకం కలలు ఉన్నాయి, తంత్ర. అంటే మీరు ఒక ఊహ చేసి మెల్లిగా దాన్ని నిజం చేస్తారు. మీరు వినే ఉంటారు ఆ ప్రసిద్ధ ఉపన్యాసం, ఎస్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది మీరు కనే కలల గురించి కాదు, మీకు వచ్చే కలల గురించి. మీరు వాటిని రూపొందించరు. అవి ప్రస్తుత జీవితానికి సంబంధించినవి కావు. కానీ ఎక్కడ్నుంచో మీకు వస్తున్నాయి అనిపించే కలల గురించి. ఈ కలలను 4 భాగాలుగా విభజించవచ్చు. 4 భాగాలుగా. ఈ 4 భాగాలను ఇంకా చాలా భాగాలుగా విభజించవచ్చు. కానీ మనం ఈ 4 భాగాల గురించి మాట్లాడుకుందాం. 90% లేదా అంతకంటే ఎక్కువ 90% కలలు కేవలం విడుదల కోసమే. విడుదల అని ఎందుకంటున్నానంటే చాలామంది మనుషుల మనసులు ఇలా తయారయ్యాయి. వాళ్ళు ఇలా చేయకుండా ఉండలేరు. అదేంటంటే ఏదైనా మంచిగా, అందంగా, ఆకర్షణీయంగా, విలువైనదిగా కనిపిస్తే దాన్ని కోరుకోకుండా ఉండలేరు. రోజంతా మనసు పుట్టించే ఈ అనేక కోరికలు, చాలా కోరికలు అసలు తెలిసి కోరుకునేవి కూడా కాదు. వాటంతట అవే పుట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనసు ఆ స్థితిలో ఉంది. ఏదైనా మంచిగా ఉందంటే అది నాకు కావాలి. మనసు అలా ఉన్నప్పుడు అది ఎన్నెన్నో విషయాలను కోరుకుంటూ ఉంటుంది. ఆ కోరికలన్నీ నిజంగా తీరకపోవడం అనేది నిజానికి మీ అదృష్టం. అవన్నీ నిజమైతే మీ జీవితం ఎంతో గందరగోళంగా తయారవుతుంది. అందుకే ఈ కలలు మీకు సహాయపడతాయి. ఇప్పుడు మీరు హఠయోగా ప్రోగ్రాంలో ఉన్నారు. పొద్దున్నే తెల్లవారుజామున లేచి 4 గంటల పాటు సాధన చేసి చదువుకొని అన్నీ పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం మీకు పడుకోవాలనిపిస్తుంది, లేక కాఫీ కానీ టీ కానీ తాగాలనిపిస్తుంది. కానీ వాళ్ళు మీకు కొల్లు సూప్ ఇస్తారు. ప్రస్తుతం ప్రసిద్ధి చెందిన కొల్లు సూప్. ఇప్పుడు మీ మనసిలా అనుకుంటుంది, అయ్యో కాఫీ తాగితే బావుండు అని, టీ తాగితే బావుండు అని, ఏదో ఒకటి. ఆ రాత్రి మీ కలలో మీరు ఒక పీప నిండా కాఫీ తాగుతున్నట్టు కనిపిస్తుంది. లేదా బహుశా మీరు సముద్రం దగ్గరికి వెళ్తారు. హిందూ మహాసముద్రం అంతా కాఫీతో నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. నేనొక క్రేజీ ఉదాహరణ చెప్తున్నానంతే. కానీ నేను చెప్తున్నది ఏంటంటే కలలు అనేవి మీరు కోరుకునే అనేక విషయాల అతిశయోక్తులే. మరోలా చెప్పాలంటే ఇది ఒక విడుదల. కలలో కాఫీ తాగి తృప్తి చెందుతారు. అప్పుడు మరుసటి రోజును తట్టుకోగలుగుతారు. మరుసటి రోజు ఆ కొల్లు సూప్ని కొంచెం ఓపిగ్గా తాగగలుగుతారు. అంతేగా?
మీ కలల్లో ఇలా విడుదల జరక్కపోతే అది పెద్ద ఫ్రస్ట్రేషన్గా మారగలదు. అది మీలో ఎంతో బలవంతపు ఆలోచనగా మారగలదు. కాబట్టి ఆ విధంగా కలలు మీకు సహాయపడుతున్నాయి. ఈ కోరికలను విడుదల చేస్తున్నాయి రాత్రి మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు. ఎందుకంటే అప్పుడు శరీరం విశ్రాంతిలో ఉంటుంది. కాబట్టి మనసు పనిచేయడానికి బోల్డంత శక్తి అందుబాటులో ఉంటుంది. మనసు ఈ సమయాన్ని, శక్తిని వాడుకొని తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. 90% కలలు ఈ కోవలోకే వస్తాయి. అయితే వీటి గురించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోవాల్సింది కూడా ఏమీ లేదు. గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని వదిలేయచ్చు. కానీ మీకు రోజు చాలా కలలు వస్తున్నట్లయితే మీరు పగటి వేళని గమనించాలి. మీరు మరింత ఎరుకతో ఉండాలి. మీరు పగటిపూట ఎంత ఎరుకతో ఉంటే రాత్రిపూట అంత తక్కువ కలలు వస్తాయి. మీరు ఎరుక లేకుండా చుట్టూ ఉన్న వాటిని ఎంత ఎక్కువగా కోరుకుంటే అంత ఎక్కువ కలలు వస్తాయి. ఇది మీ అనుభవంలో స్పష్టంగా తెలుస్తుంది. మీరు రోజంతా బాగా ధ్యానం చేస్తే రాత్రి నిద్రపోయేటప్పుడు అసలు కలలనేవే రావు. వస్తాయి, కానీ అవి చాలా తక్కువగా వస్తాయన్నమాట. కలల మరో రూపం అది ప్రారబ్ధం అనేది ఒకటి ఉంది. ప్రారబ్ధం అంటే ఇప్పుడు మన వ్యవస్థలో చాలా జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. దీన్ని మనం సాధారణంగా కర్మ నిర్మాణం లేదా కర్మ శరీరం అని అంటాం. కర్మ శరీరం అంటే అది ఉత్త జ్ఞాపకాల శరీరం. అందులో భారీ స్థాయిలో జ్ఞాపకాలు ఉంటాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పటికిప్పుడు ఒకేసారి మీ జీవితంలోకి వస్తే మీకు మతిపోతుంది. ఖచ్చితంగా అన్ని జ్ఞాపకాలను అసలు ఎవ్వరూ హ్యాండిల్ చేయలేరు. 30 సంవత్సరాల క్రితం నాకు ఇది జరిగింది. అకస్మాత్తుగా నాకు ఒక గొప్ప అనుభవం కలిగింది. ఆ తర్వాత నేను హ్యాండిల్ చేయలేనన్ని జ్ఞాపకాలు, జన్మజన్మల జ్ఞాపకాలు నా మనసులోకొచ్చాయి. నా మతిపోతుందేమో అని అనిపించింది నాకు. ఒక అసాధారణమైన అనుభూతి ఉంది కాబట్టి దాన్ని తట్టుకోవడం సాధ్యపడింది. లేకపోతే మతిపోతుందంతే. అంత ఎక్కువ జ్ఞాపకాలు మీ మానసిక నిర్మాణంపై పడినప్పుడు అది హ్యాండిల్ చేయలేదు. నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలు ఇలా సచేతనం అవ్వడాన్ని. అందుకే ప్రకృతి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది, లేదా మన వ్యవస్థ ఒక పద్ధతిని అభివృద్ధి చేసుకుంది. అదేంటంటే ఆ జ్ఞాపకాల్లో కొంత భాగాన్ని ప్రస్తుతానికి కేటాయించబడిన జ్ఞాపకాలుగా తెచ్చుకుంటుంది. ప్రస్తుతం వ్యవహరించేందుకు. దీన్నే ప్రారబ్ధం అంటారు. ఇది చాలా సాధారణ పదం. అంటే మన అమ్మమ్మల కాలంలో రోజువారీ సంభాషణల్లో వాడేవారు. ఈ రోజుల్లో ఇవన్నీ మాయమైపోతున్నాయి. అయితే ఇప్పటికీ పల్లెటూళ్లలో బాగానే వాడుకలో ఉందనుకుంటా. ఏదైనా వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతుంటే అయ్యో ప్రారబ్ధం అంటారు. అంటే ఇది ఇప్పటికే కేటాయించబడిన జ్ఞాపకం. అది నడుస్తోంది, జరుగుతోంది. ఇక్కడ జరగడం లేదు, అక్కడ జరుగుతుంది. కానీ దాన్ని కూడా ఎలా చూస్తారంటే మీలో ముద్రించబడి ఉన్నది మీ ముందు జరుగుతోందని అంటారు. కాబట్టి అది రెండో రకం కల. అది జరుగుతోంది. అది మీ రోజువారీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో, మీ భావోద్వేగాలలో, మీ శరీరం అనుభూతి చెందే విధానంలో జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రతిరోజు ఉదయం మేల్కొనేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే కేవలం కండరాల నిర్మాణాన్ని మాత్రమే కాదు, మీ శరీరానికి ఎలా అనిపిస్తుందో జాగ్రత్తగా గమనిస్తే ప్రతిరోజు అది భిన్నంగా ఉండడాన్ని మీరే గమనిస్తారు. ఎందుకంటే
ప్రారబ్ధం ఒక విధంగా ప్రభావం చూపి అది చూడండి జరిగే ప్రతిదీ అంటే మానసిక స్థాయిలో జరిగే ప్రతి జ్ఞాపక విడుదల సహజంగానే ఒక అనుభూతిని లేదా ఒక అనుభూతి శైలిని సృష్టిస్తుంది మన శరీర స్థాయిలో. కాబట్టి ఆ రోజు ఎలాంటి ప్రారబ్ధం ఉందో దాన్ని బట్టి మీ శరీరం ఒకలా అనుభూతి చెందడం మొదలవుతుంది. ఎరుక గలవారు శరీరానికి ఇవాళ ఎలా అనిపిస్తుందో గమనిస్తే ఆ రోజు ఏం ఎదురవబోతుందో మీకు తెలిసిపోతుంది. మీలో చాలామంది గమనించే ఉంటారు కొన్ని రోజులు తీవ్రమైనదేదో జరిగిన రోజుల్లో ఎలాగో గాని ఆ రోజు ఉదయమే మీకు వింతగా అనిపిస్తుంటుంది. ఆ రోజు వెళ్ళి దేన్నో గుద్దుతారు. చాలామంది వాళ్ళు గొప్పవాళ్లేం కానక్కర్లేదు, లేదా తమ లోపల ఏం జరుగుతుందో గొప్ప ఎరుక ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే సాధారణ వ్యక్తులు అనబడే చాలామందికి అనిపించి ఉంటుంది ఆ రోజు తీవ్రమైనది ఏదైనా జరగబోతున్నప్పుడు ఉదయం లేచినప్పుడే వింతగా అనిపించడం గమనించి ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసుకోవడం తెలియదు కాబట్టి ఆ సంఘటనలోకి వెళ్ళిపోతారు. దాని అర్థాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఆ రోజు కొంచెం వెనక్కి తగ్గుతారు. వాళ్ళకి తెలుసు ఈరోజు మంచి రోజు కాదు అని. మరి మంచి రోజు కాదు అనంటే రోజులో ఏదో తప్పు ఉందని కాదు, మీకు అది అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మీ మొత్తం శైలి ఒక నిర్దిష్ట విధంగా జరుగుతోంది. ఎందుకంటే ఈ మెమరీ మీ శక్తులు పనిచేసే తీరుని, మీ శరీరం పనిచేసే తీరుని, మీ మనసు పనిచేసే తీరుని, ఇంకా మీ చుట్టూ పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది ప్రారబ్ధం అభివ్యక్తం అవ్వడం. అలాగే ఇదే విషయం రాత్రి కూడా జరుగుతుంది కలల రూపంలో. వాటిలో అన్ని రకాల విచిత్రమైన విషయాలు కలగా పులగమై ఉండొచ్చు. ఈ రకమైన కలల్లో కూడా మీకు పరిచయం ఉన్నవాళ్ళు, ఇంకా మీకు తెలియని వాళ్ళు, మీకు తెలిసిన ప్రదేశాలు, ఇంకా మీకు తెలియని ప్రదేశాలు అన్నీ కలగా పులగమైపోయి మిక్స్ అయిపోయి కనిపించగలవు. చాలామంది ఇలాంటి కలలను గమనించి ఉంటారు. మీరు మీ ఇంట్లో ఉంటారు, కానీ ఎవరో తెలియని వ్యక్తి కూడా మీ ఇంట్లో ఉంటారు. లేదా మీరు వేరే ఏదో చోట ఉంటారు, కానీ మీ వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు. అంటే మీకు తెలిసినవి, మీకు తెలియనివి, ఎరుకగా మీకు గుర్తున్నవి, ఎరుకగా మీకు గుర్తులేనివి అన్నీ ఈ కలల్లో అల్లుకుపోయి ఉంటాయి. ఇది ప్రారబ్ధం రిలీజ్ అవ్వడం. దీని వెనుక కొంత అర్థం ఉండొచ్చు. అంటే మీరు కలలో కనిపించిన వాటిని గమనించక్కర్లేదు, కల తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో అది మీరు గమనించాలి. కల ఏ కారణంగా వచ్చిందన్న దాన్ని బట్టి ఇది మీ కోరికల వల్ల వచ్చిందా, లేక ఇది రావడంలో వేరే జ్ఞాపకాల పాత్ర పోషిస్తున్నాయా అన్నదాన్ని బట్టి మీరు కలలోని చిత్రాలను పరిశీలించక్కర్లేదు. అవి ముఖ్యం కాదు. కానీ కల తర్వాత శరీరంలో ఎలా అనిపిస్తుంది, ఉదయం లేచినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఇది ముఖ్యం. మీరు చూడండి, ఈ కారణంగానే తమ గురించి చాలా నిశితంగా ఎరుకతో ఉండేవాళ్ళు మత్తు పదార్థాలని, ఉత్తేజకాలని తీసుకోరు. వాటన్నిటినీ తీసుకుంటే మీరు ఏమీ గమనించలేరు. ఎలాగో ప్రతిరోజు ఉదయం నరకంలాగానే ఉంటుంది కదా. దాన్నుంచి బయటపడడానికి తంటాలు పడాలి. కాబట్టి ఒకసారి నాడీ వ్యవస్థతో తమాషాలు చేశారంటే అంత గందరగోళమైపోతుంది. అలాంటి వాళ్ళకి ఇది అస్సలు వర్తించదు. ఒకసారి మత్తు పదార్థాలు, ఉత్తేజకాలు తీసుకుంటే అది అస్సలు పనిచేయదు. ఎందుకంటే మీ నాడీ వ్యవస్థ పూర్తిగా ఇంకేదో చెప్పడం మొదలు పెడుతుంది. అది పూర్తిగా భిన్నమైనది. ఈ ప్రారబ్ధం, మనం మాట్లాడుకున్న ఈ రెండో రకం కళ, అది ఎన్నో విషయాలను చెప్పగలదు దాన్ని మీరు గమనించగలిగితే. ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే మీ ఆరోగ్యం విషయంలో, లేదా మీ శరీరానికి ఏమైనా అయ్యే ప్రమాదం ఉంటే దాన్ని గమనించడానికి
ప్రారబ్ధం అనేది మంచి చోటు. నిజంగానే నేనెప్పుడూ కలల గురించి మాట్లాడను. ఎందుకంటే చాలా మంది రోజూ అన్ని విషయాలు ఊహించుకొని పిచ్చివాళ్లలాగా అయిపోతారు. అంతే కదా. కలలో ఇది చూశాను కాబట్టి ఈరోజు ఇది జరుగుతుంది, రేపు అది జరుగుతుంది, ఇలా వాళ్ల ఊహ అదుపు తప్పుతుంది. కలలు కేవలం రాత్రే కాదు, రోజంతా జరగడం మొదలవుతుంది. ఇక మూడో రకం కల అదేంటంటే మీరు మీ జీవితంలో కొన్ని అనుభవ స్థితులను తాకితే దీనిపై మనం నిజంగా ఒక సర్వే చేయొచ్చు, చాలా పెద్ద సర్వే చేయొచ్చు. మీలో చాలా మందికి ఇది జరిగి ఉండొచ్చు. ఒక శక్తివంతమైన అనుభవం గుండా వెళ్ళిన తర్వాత, ఉదాహరణకి మీరు శాంభవి దీక్ష తీసుకున్నారనుకోండి, లేదా భావస్పందన చేశారు, లేదా సంయమ ప్రోగ్రాం చేశారు, లేదా మరేదైనా దీక్ష ప్రక్రియ గుండా వెళ్ళారు. దాని తర్వాత కలల శైలి మారినట్టు అనిపించి ఉంటుంది. మీకు వచ్చే కలలు మారిపోయాయి. కలల పరిమాణం కూడా మారి ఉండవచ్చు, తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, ఏదో ఒకటి, ఏదో మార్పు వచ్చి ఉంటుంది ఒక శక్తివంతమైన అనుభవం తర్వాత. శక్తివంతమైన అనుభవం అంటే ఏంటి? శక్తివంతమైన అనుభవం అంటే ఎలాగో కానీ మీరు మీలోని ఒక పరిధిని దాటారు. మనిషి తనలో తాను ఏర్పరచుకున్న పొరలుగా ఉన్న హద్దులు ఉంటాయి. ఒకరోజు మీరు ఒక హద్దుని దాటారు, లేదా మీరు ఒక పొరను దాటారు. అప్పుడు కలల శైలి మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే యాక్టివ్గా లేదో, యాక్టివ్గా లేని ఆ జ్ఞాపకాల రాశి ఆటలోకి రావడం మొదలైంది. కొత్త విడుదల. మీకు అర్థమైందే లేదో నాకు తెలియదు. భారతదేశంలో ప్రతి శుక్రవారం న్యూ రిలీజ్ అంటారు, అంటే కొత్త సినిమా విడుదలవుతుంది అని. కాబట్టి ఇది ఒక న్యూ రిలీజ్. ఇవన్నీ ఇప్పటి వరకు లేవు. అకస్మాత్తుగా కొత్త విడుదల. ఎందుకంటే ఒక శక్తివంతమైన అనుభవం జరిగి జ్ఞాపకాల అడ్డంకిని బద్దలుకొట్టింది. ఈ హద్దులు మన రక్షణ కోసమే ఉన్నాయి. ఎందుకంటే ఆ జ్ఞాపకాలన్నీ ఒకేసారి బయటకొస్తే మనం భరించలేం, అసలు బుర్ర బద్దలైపోతుంది. కాబట్టి దీన్ని ఈ జ్ఞాపకాల నిల్వని లేదా కర్మ పదార్థాల నిల్వను మనం సంచిత అంటాం. అంటే ఇది జ్ఞాపకాల గిడ్డంగి. అవన్నీ ఒకేసారి వస్తే ఎవ్వరూ తట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ అందులో నుంచి కొంత మీ జీవితంలోకి ప్రవేశించింది. అంటే ఈ జీవితం అంతకు ముందు కంటే పెద్దదయ్యింది. మీ జీవితం ఒకంత పరిమాణం జ్ఞాపకాలతో నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఒక పెద్ద అనుభూతి వల్ల విడుదల జరిగితే అది పెద్ద పరిధి అవుతుంది. పెద్ద పరిధి అంటే మీరు సరిగ్గా నిర్వహిస్తే పెద్ద పరిధి మంచిది. సరిగ్గా నిర్వహించలేకపోతే పెద్ద పరిధితో పెద్ద తలనొప్పి. నిజానికి మనుషులు పడుతున్న బాధ అదే. అదేంటంటే మానవుల జీవం జంతువుల కంటే పెద్దది. అదే సమస్య కదా. మీరేవైనా జంతువుల్లా ఉంటే తిని నిద్రపోతే సరిపోతుంది మీకు. కానీ వాళ్ల పరిధి పెద్దది. వాళ్ల బాధ అదే గదా. కాబట్టి మరింత పెద్ద పరిధి తెరుచుకున్నప్పుడు మీరు దాన్ని సరిగ్గా నిర్వహిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. లేదంటే అది బాధాకరంగా ఉంటుంది. కానీ బాధాకరమే అయినా మొత్తం మీద చూస్తే అది మీకు మంచిదే. కానీ మీకు ఇది నచ్చదు. ఇప్పుడు హఠయోగా కష్టం, అవునా? యోగానే కష్టంగా ఉంటుంది, దాన్ని ఒప్పుకుందాం. అది కష్టంగా ఉంటుంది, అయినా మనం చేస్తాం. ఎందుకంటే మొత్తం మీద చూసినప్పుడు అది మనకి మంచిదే అవుతుంది. ఏదో విధంగా మనకు ఆ విషయం అర్థమైంది, అందుకే యోగా చేస్తున్నాం కదా. కాబట్టి మీలోని కొత్త జ్ఞాపకాల ప్రాంతాలు తెరుచుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉండగలదు.
ఎందుకంటే ఇప్పుడు మీ జీవితాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో నడిపిస్తున్నారు. వేటినైతే మీరు బహుశా తర్వాత తడవలో నిర్వహించాలో దాన్ని మీరు ఈ తడవలోనే నిర్వహించాలని చూస్తున్నారు. ఎందుకంటే మీరు కొంచెం తొందరలో ఉన్నారు. మీకు మరో ఎడిషన్ వద్దు. మీరు చెప్పాలనుకున్నదంతా ఈ ఎడిషన్లోనే చెప్పాలనుకుంటున్నారు. అప్పుడది మరింత క్లిష్టంగా అవుతుంది. అంతే కదండి? కానీ మీరు సరిగ్గా నిర్వహిస్తే అది చాలా బావుంటుంది. లేదంటే అకస్మాత్తుగా ఆధ్యాత్మికంలోకి రాగానే విశ్వంలో అన్నీ మిమ్మల్ని తన్నేస్తున్నట్టు అనిపిస్తుంది అన్ని వైపుల నుంచి. ఎందుకంటే అది అలానే ఉంటుంది. ఎందుకంటే మీరు మరో పార్శ్వాన్ని తెరిచారు, కానీ మీరు నిర్వహించడం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇండియాలో 10th స్టాండర్డ్ అనేది ఒకటి ఉంటుంది. అది బోర్డ్ ఎగ్జామ్. సరేనా? ఈ క్లాస్లో పెద్దగా ఏమీ ఉండవు, చాలా చాలా తక్కువే. కానీ ఈ క్లాసులో పిల్లలు చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే పేపర్లు దిద్దేది వాళ్ళ టీచర్లు కాదు, వేరే వాళ్ళెవరో దిద్దుతారు. అంటే అది అప్పటి వరకు ఎలా పాస్ అయ్యారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది భయపడతారు. ఇక అంటే పరీక్ష వచ్చే రోజు విరోచనాల మందులు బాగా అమ్ముడైపోతూ ఉంటాయి. ఇలా ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం ఒక రకమైన దీన్ని పిల్లలని సిద్ధం చేయడం అనొచ్చు. ఇది ఒక రిహార్సల్. 12వ తరగతిలో వచ్చే హైస్కూల్ ఎగ్జామ్కి ఇది రిహార్సల్ లాంటిది. 10వ తరగతి పాస్ అయితే విద్యలో ఒక మైలురాయిగా చూసే 10వ తరగతి పాస్ అయితే మీరు మెరుగైన చోటికి వెళ్లరు. అకస్మాత్తుగా 11, 12 పూర్తిగా వేరేలా ఉంటాయి అంతే. అప్పటి వరకు ఇది ఇలా ఉంటే ఒక్కసారిగా 11, 12 పూర్తిగా అంటే ప్రతిదీ కనీసం 4 రెట్లు పెరుగుతుంది. అంటే సిలబస్ విషయంలో కానీ, సంక్లిష్టత విషయంలో కానీ, మీరు చదవాల్సిన దాని విషయంలో కూడా. కాబట్టి పాస్ అవ్వడం ప్రతిసారి మంచిది కాదు. కానీ మీరు పాస్ కాకపోతే మీరు తర్వాత స్థాయికి వెళ్ళలేరు. మీరు అక్కడే ఉండిపోతే ఎదుగుదల లేక బాధపడతారు. తర్వాత స్థాయికి వెళ్తే మరింత పెద్ద సవాలు వల్ల ఇంకొక బాధ. సవాలు ఉండి తీరుతుంది. ఇది కూడా అచ్చం అలాంటిదే. మీరు అక్కడే ఉంటే జీవితం సౌకర్యవంతంగా అనిపిస్తుంది. మీరు తర్వాత స్థాయికి వెళ్తే అది ఖచ్చితంగా తర్వాత స్థాయికి వెళ్లడమే, కానీ నిర్వహించడానికి అది మరింత పెద్ద సవాలు. కాబట్టి కలల విషయంలో అది పూర్తిగా వేరే విధంగా వ్యక్తమవుతుంది. ఒకసారి సంచిత మీ కలలో వ్యక్తం కావడం మొదలైతే అది పూర్తిగా ఏమాత్రం అర్థం లేని కలలుగా మారుతుంది. ఒక చోట ఇక్కడ, ఒక చోట అక్కడ, ఒకటి ఇది ఒకటి అది, ఏది కంటిన్యూస్గా ఉండదు. అది ఎలా వ్యక్తమవుతుందంటే ఎటువంటి అర్థం లేని పిచ్చి పిచ్చి కలలు. వాటికి ఎటువంటి అర్థాన్ని ఆపాదించలేరు. ఇది జరిగింది. మీరు బెర్నార్డ్ షా గురించి విన్నారా? బెర్నార్డ్ షా గురించి వినలేదా? నాటక రచయిత. ఓకే. ఒక కొత్త నాటక రచయిత ఒక నాటకం రాసి డైరెక్ట్ చేసి షాని తన నాటకం చూడమని ఆహ్వానించాడు. అయితే షా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కొన్ని నిమిషాల్లోనే నిద్రపోయేలాగా. నాటకం అయిపోయాక ఆ కొత్త ఆర్టిస్ట్ లేదా కొత్త రచయిత షా దగ్గరకొచ్చి, నేను మిమ్మల్ని ఆహ్వానించింది మీ అభిప్రాయం విందాము అని. ఇది నా మొదటి నాటకం అన్నాడు. బెర్నార్డ్ షా అతన్ని చూసి, నిద్ర కూడా ఒక అభిప్రాయమే అన్నాడు. అలాగే మీరు బాగా నిద్రపోతున్నారా లేదా అనేది మీ జీవితం గురించి చెప్తుంది. ఇక మరో రకం కల ఒకటుంది. నిజానికి అది ఒక కల కాదు. ఇప్పుడు ఇక్కడ భైరవి ఉంది.
ఆమె ఒక కల, మేము ఆమెను కలగన్నాం. మీరు ఒక విషయాన్ని ఎలా కలగంటారంటే అది వాస్తవం అయ్యేలా, లేదా మరోలా చెప్పాలంటే ఇది ఒక కల, మీ చైతన్యాన్ని ఇంకా శక్తిని ఒక నిర్దిష్ట విధంగా స్థాపించడం అనేది. నేను ఇటీవల కూడా ప్రస్తావించాను, ఆస్ట్రేలియాలో అక్కడి ఆదిమ ప్రజలు సృష్టి జరిగిన సమయాన్ని డ్రీమ్ టైం అని పిలుస్తారు. సృష్టికర్త దాన్ని కలగన్నాడు. మరి భారతదేశంలో మనం దీన్ని మాయా అంటాం, లేదా భ్రమ అంటాం, లేదా భ్రమను కళ అని కూడా అనొచ్చు కదా. దాన్ని డ్రీమ్ టైం అంటారు. సృష్టి జరిగిన సమయాన్ని డ్రీమ్ టైం అంటారు. మనం లీలా అంటాం. ఆయన తెలుసా, సృష్టికర్త. తను తన మాయ అల్లుతూ ఆడుకుంటున్నాడు. ఇప్పుడు లీల, మాయ, ఈ రెండు పదాలు సృష్టిని వర్ణిస్తాయి. ఇవి అత్యంత తగిన వర్ణనలు, ఎందుకంటే అది అలాగే ఉంది. ఇంకా మనం తంత్ర అని పిలిచే ఆ శాస్త్రమంతా దీని గురించే. మీరు ఒకటి ఊహించుకొని మెల్లగా దాన్ని వాస్తవికతలోకి తీసుకొస్తారు. మొదట దాన్ని ఇక్కడ సృష్టిస్తారు, ఆపై నెమ్మదిగా బయటకు తీసుకొస్తారు, ఆపై అది వాస్తవమవుతుంది. దేవతలందరూ ఇలాగే వచ్చారు, ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం. వాళ్ళు వారిని ఇక్కడ సృష్టించారు, ఆపై బయటకు తీసుకొచ్చారు, అన్నిట్లానే వాస్తవమైనదిగా. అందరి అనుభవంలో కేవలం ఆ ఒక్కరి, ఒకవేళ అది మీ అనుభవంలో మాత్రమే నిజమైతే అది ఇంకా కల కావచ్చు. మీ కల అందరికీ ఒక సజీవ అనుభవం అయినప్పుడు అదే వాస్తవం, అంతే కదా. మీరు ఏదో చెప్పి వాళ్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం వల్ల కాదు, మీరు శక్తివంతమైన సూచనతో వాళ్లను హిప్నటైజ్ చేయడం వల్ల కాదు, ఇవేవీ తెలియని అవసరం లేదు. మీరు దేవి గుడిలోకి వెళ్ళగానే తను మీ ముఖంలోకి తగులుతుంది, మీరేమీ నమ్మనవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె వాస్తవం. కాని కేవలం 2-3 సంవత్సరాల క్రితం ఆమె కేవలం ఒక కల. కాబట్టి ఈ కల ఇప్పుడు వ్యక్తమైన వాస్తవం. ఇక మనం అందరం కూడా అలాగే వచ్చాం. ఇది ఒక కళ, ఒక నిర్దిష్ట విధంగా భౌతిక వ్యక్తీకరణ పొందింది. కాని ఎటువంటి పదార్థాన్ని ఉపయోగించకుండానే మీరు కళకు వ్యక్తీకరణ ఇవ్వచ్చు. నిజానికి ఇది కళ కాదు, ఇది సృష్టి. మొత్తం సృష్టి ఇలానే జరిగింది. మీరు మాయతో ఆడగలిగితే, మాయతో ఆడడం అన్నప్పుడు ఉదాహరణకి కావాలనుకుంటే నేను బంతితో ఆడగలను. బంతి లేదు, కానీ నేను ఆడడం మొదలు పెడతాను. మనం దీన్ని తగినంత తీక్షణంగా చేస్తే కొంత సమయం తర్వాత బంతి ఉంటుంది. ఎక్కడ్నుంచో బంతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇలా చేస్తే నిజంగా ఏదో బౌన్స్ అవుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కేవలం నా అనుభవంలోనే కాదు, ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరికీ బంతి అనుభూతి కలుగుతుంది. ఇది సృష్టి. ఇది కూడా మీ కలలోనే వేళ్ళూనుకొని ఉంది. ఎందుకంటే మీరు సంచిత సరిహద్దులను దాటితే అప్పుడు మీరు సృష్టి మూలమైన పార్శ్వాన్ని తాకుతున్నారు. అక్కడ మనసు పనిచేయగలిగితే, సాధారణంగా దాన్ని తాకినప్పుడు మనసు ఎంతగానో ఇదైపోతుంది, శిక్షణ ఉంటే తప్ప. లేదంటే అది దీన్నే బహుశా కొందరు మనసు లేని స్థితి అని వర్ణిస్తారు. మీరు ఒక జోన్ లేదా స్పేస్లోకి వెళతారు. అక్కడ మీరు మీ అవగాహనకు మించిన శక్తి సమక్షంలోకి వచ్చిన క్షణం మీరు స్తంభించిపోతారు. దీన్ని గందరగోళమని అనలేం. అది మనసు ఉండని స్థితి. అంటే అది ఒక స్థాయి సన్నద్ధత గుండా వెళితే తప్ప అది ఉండదు. కాబట్టి మీరు ముందుకొచ్చినప్పుడు, లేదా సాంప్రదాయ పదాల్లో చెప్పాలంటే, సరే, మీకు దేవుడి సాక్షాత్కారం అయింది. ఇప్పుడు మీ మనసు స్తంభించిపోతుంది. ఎంత వృధా కదా.
అక్కడికి చేరడానికి ఎంతో చేశారు. అక్కడికి చేరాక మీరు స్తంభించిపోయారు. అయినప్పటికీ అది ఉపయోగమే. కానీ మీ మనసు తగినంత శిక్షణ పొందితే, మీ వెనుక తగినంత సాధన ఉంటే, మీరు దాన్ని దాటినప్పుడు, జ్ఞాపకాలు లేని ప్రదేశాన్ని చేరుకున్నప్పుడు, మీ మనసు ప్రస్తుతం అది ఉన్నట్లుగా ఉండడానికి కారణం జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టే. అర్థమైందా? మీరు ఆ గీత దాటినప్పుడు, జ్ఞాపకాల ప్రాంతం అంతటితో అయిపోయిన చోట, కేవలం అవగాహన మాత్రమే ఉండే చోట చాలామంది మనసులు, నా అభిప్రాయంలో 99.999, మీరు ఎన్ని 9లు కావాలంటే అని పెట్టుకోండి, అంత శాతం మనసులు స్తంభించిపోతాయి. వాటికి వ్యవహరించడానికి జ్ఞాపకాలు లేకపోతే. ఈ మనసులు కేవలం అప్పటికే ఉన్న జ్ఞాపకాలతోనే పనిచేస్తున్నాయి. జ్ఞాపకాలు తీసేస్తే వాటికి ఏది ఎలా చేయాలో ఏమీ తెలీదు. మీరు యోగాగా చేస్తున్నది మనసును శిక్షణ పెట్టడం, మనసును శిక్షణ పెట్టడం, మనసును శిక్షణ పెట్టడం. రేపు జ్ఞాపకాలు పడిపోయినా, మీ మొత్తం కర్మ నిర్మాణం పడిపోయినా, ఇంకా మీకు ఖచ్చితంగా మనసుంటుంది. అప్పుడు మీ శరీరం పడిపోతే, అంటే మీరు చనిపోతే, మీకు ఇంకా మనసుంటుంది. ఇప్పుడు మీకు కావలసిన చోటకి మిమ్మల్ని మీరు నడిపించుకోగలరు. లేకపోతే మీరు మీ ధోరణుల ప్రకారం వెళ్తారు. కాబట్టి ఇవి 4 రకాల కలలు. చివరిదాన్ని నిజానికి కళ అని అనలేం. అది ఏమంటారు దాన్ని? అది ఉనికి యొక్క అవతలి ఒడ్డు. అది ఈ ఒడ్డు కాదు, అది ఉనికి యొక్క అవతలి ఒడ్డు. కాబట్టి నేను మీకు సలహాగా ఒక విషయం చెప్పాలి. అది ఏ కళ అయినా దాన్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు కళల్లో అర్థాలు వెతకడం మొదలు పెడితే మీ జీవితానికి అర్థం పోతుంది. మీరు భ్రమలకు లోనవుతారు. For more videos like this, subscribe Big TV channel.